ప్రాణభయంతో మహాదేవుడిని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు మహాశివుడు వీరభద్ర అవతారం ఎత్తి నరసింహుడిని శాంతింపచేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కాని నరసింహస్వామి వీరభద్రుడి మీదే ప్రతిదాడి చేస్తాడు. దాంతో శివుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు శివుడు అతి భయంకరమైన అత్యంత శక్తివంతమైన శరభావతారం ఎత్తుతాడు. శరభ మరియు నరసింహస్వామి అతి భయంకరమైన యుద్ధం చేస్తారు. ముల్లోకాలు కంపించగా రెక్కల శబ్దంతో ఆకాశం కంపించింది. భూమి వణికింది. చివరికి నరసింహుడి రౌద్రాన్ని శరభ తన అపార శక్తితో అతడిని కట్టడి చేస్తాడు. అప్పుడు నరసింహుడికి సత్యం అర్థమవుతుంది. ఇంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు, ఆ పరమేశ్వరుడే అని. వెంటనే నరసింహుడు శాంతించి భక్తితో శివస్తోత్తరం చదవడం ప్రారంభించాడు. దాంతో శరభేశ్వర అవతారంలో ఉన్న శివుడు శాంతించి తనలోనే నరసింహస్వామిని ఐక్యం చేసుకుంటాడు. ఇది యుద్ధం కాదు, శివ విష్ణు ఏకత్వాన్ని వెల్లడించడానికి జరిగిన